హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి ఎకనామిక్స్లోని టాపిక్ని చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. జనరల్గా ఆలోచిస్తే ఈ పెన్ను ఉంది ఇక్కడ, ఈ పెన్నులో ఇంక్ ఉంటేనే దీనికి విలువ. అదేవిధంగా బండిలో పెట్రోల్ ఉంటేనే బండి అనేది నడుస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా మనం ముందంజలో ఉంటేనే మనకి ఎవరైనా కానీ విలువ అనేది ఇస్తారు. ఆ విలువను సంపాదించుకోవాలి అంటే మనం ఉద్యోగాన్ని సంపాదించాలి. కాబట్టి ఆ ఉద్యోగానికి కావాల్సిన మెలకువలు ఏంటి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాలన్నీ కూడా నేను మన క్లాస్లో భాగంగా పెడుతున్నాను. మీరు కూడా ఈ క్లాసెస్ ఫాలో అవుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి చూద్దాం. మరి దీంట్లో భాగంగా వేట సేకరణ మొదట్లో వేటాడేవాళ్ళు 2 లక్షల సంవత్సరాల నుంచి ప్రారంభమైనది. వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలు అయింది. పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాల్లో కూడా వ్యత్యాసాలుంటాయి. ఉదాహరణకు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని కుడంకులం అణువిద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఉద్యమాలకు, నిరసనలకు అతీతంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కుడంకులం అణువిద్యుత్ కేంద్రం ముఖ్య ఉద్దేశం విద్యుత్ ఉత్పత్తి. పై ఉదాహరణ వలన మనకు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిద్జాన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పేర్లన్నీ కూడా తమిళనాడులోని కుడంకులం అణువిద్యుత్ కేంద్రం, తమిళనాడు తిరునెల్వేలిలోని జిల్లాలోని ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక ఓడ అత్యంత విషపూరితమైన వ్యర్థ పదార్థాలు పారబోయడం వలన విష ప్రభావానికి గురై 1 నెలలో 7 చనిపోయారు. 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 26,000 మంది చికిత్స పొందుతున్నారు. మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన ఇతర అంశాలు ఉన్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం, వివక్షత వ్యతిరేకించడం. వివిధ దేశాల, రాష్ట్రాల అభివృద్ధిని పోల్చడం. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో వాటి ఆదాయం ఒకటి. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి. దేశవాసులందరి ఆదాయం కలిపి జాతీయ ఆదాయం అంటారు. అభివృద్ధిలో వివిధ దేశాలను పోల్చడానికి జాతీయ ఆదాయం అంతగా ఉపయోగపడదు. అయితే దేశాలను పోల్చడానికి సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయంను ఉపయోగిస్తాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దేన్ని ఎక్కువగా ఉపయోగిస్తామంటే తలసరి ఆదాయాన్ని. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చే సగటు ఆదాయాన్నే తలసరి ఆదాయం అంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో, అంటే పైన జాతీయ ఆదాయం మొత్తం ఆదాయం బై దేశ జనాభా అని వేస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది. ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం 2017 సంవత్సరానికి 12,055 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేక ధనిక దేశాలు అంటారు. 955 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అని అంటారు. అయితే మరి మన దేశం అయితే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని మన తాత ముత్తాతల నుంచి కూడా చదువుతూనే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆదాయం, ఇతర ప్రామాణికాలు. ఇదంతా కూడా 10th క్లాస్లో భాగంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి బుక్స్ని కూడా గమనించగలరు. రాష్ట్రం హర్యానా ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రాల నికర తలసరి ఆదాయం 2011-2012 ప్రకారం హర్యానా 18,174. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ 1,49,028. హర్యానా కూడా 1,80,174. బీహార్
34,409 ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రాల తలసరి ఆదాయం అనేది. ఈ 3 రాష్ట్రాల్లో తలసరి ఆదాయం అత్యధికంగా హర్యానాలో ఉంది, బీహార్ అట్టడుగున అంటే తక్కువగా ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో 2.15 లక్షల రూపాయలు కాగా బీహార్లో 0.66 లక్షల రూపాయలు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలబద్దగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను పరిగణిస్తారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు ఉన్నాయి. ఇక్కడ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ని ఇవ్వడం జరిగింది. శిశు మరణాలు 1000కి 2016లో హర్యానా 33, హిమాచల్ ప్రదేశ్ 25, బీహార్లో 38. ఎక్కువ మంది చనిపోతున్నారు బీహార్లో. అక్షరాస్యత శాతం మరి హర్యానా 77, హిమాచల్ ప్రదేశ్ 84, బీహార్ 64. సెకండరీ స్థాయి నికర హాజరు శాతం 2013-14లో హర్యానా 61, హిమాచల్ ప్రదేశ్ 67, బీహార్ 43గా ఉంది. మరి శిశు మరణాలు సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. అక్షరాస్యత శాతం 7 సంవత్సరాలు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 7 సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది. నికర హాజరు శాతం 9-10 తరగతుల్లో పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 25 మంది 1 సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోతున్నారు. హర్యానాలో వీరి సంఖ్య 33గా ఉంది, బీహార్లో ఈ సంఖ్య 38గా ఉంది ఫ్రెండ్స్. 1 సంవత్సర కాలంలో అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రజా సదుపాయాలు పంజాబ్లోని సగటు వ్యక్తి ఆదాయం హిమాచల్ ప్రదేశ్లోని సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కీలక రంగాలలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి. పౌర సరఫరాల దుకాణం సరిగ్గా పనిచేసే రాష్ట్రాలలో ప్రజలు ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. 2009 మరియు 10లో చౌక ధరల దుకాణాల నుంచి వస్తువుల కొనుగోలు చేసిన రాష్ట్రాల వివరాలు: తమిళనాడు 53%, ఆంధ్రప్రదేశ్ 33%, పశ్చిమ బెంగాల్ 11%, అస్సోం 6%. అంటే మనకు అప్పటికే తెలంగాణ అనేది ఏర్పడలేదు ఫ్రెండ్స్. 2009-10లో అంటే 33% ఆంధ్రప్రదేశ్ ఉంది. మానవాభివృద్ధి సూచిక ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధి సూచించడానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తర్వాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉండి అప్పుడు అది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాల చిన్న జాబితా కావాలి. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆదాయంతో పాటు దేన్ని ఉపయోగిస్తున్నారు అని అడిగితే ఆరోగ్యం మరియు విద్య. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి తెలుస్తుంది. మానవాభివృద్ధి సూచిక మొత్తం 189 దేశాల్లో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ శ్రీలంక తలసరి ఆదాయం డాలర్లలో, ఆయు ప్రమాణం సంవత్సరాలలో, అదేవిధంగా పాఠశాల విద్యా సంవత్సరాల సగటు, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో స్థానం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మరి శ్రీలంక 11,326 తలసరి ఆదాయం ఉంది. భారతదేశం 6,353 ఉంది. పాకిస్తాన్ 5,311 ఉంది. మయన్మార్ 5,567, బంగ్లాదేశ్ 3,670. ఇవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకే ఒకటి బట్టి పట్టాలి, 129. మానవ అభివృద్ధి, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మనది 129వ స్థానంగా ఉంది, 189 దేశాలకు గాను. అయితే ఒక్క విషయం ఫ్రెండ్స్, ఇది 2018లో ఇందాకే మనం ఒకటి తెలుసుకున్నాం. ఏంటి అంటే మానవాభివృద్ధి సూచికలో మన దేశం 134వ స్థానాన్ని కలిగి ఉంది 2022 భారతదేశ మానవాభివృద్ధి సూచిలో. ఇక్కడికి వచ్చేసరికి 2018 ఇది ఇంకా అంతకు ముందు కంటే పాత డాటా.
కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్స్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి క్వశ్చన్స్ అనేది వేస్తారు, అప్పుడు మనం వాటిని పోల్చి చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు. వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. పాఠశాల విద్యా సంవత్సరాలు సగటు. ఒక దేశ జనాభాలో 25 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాల సగటు. ఇందులో మళ్ళీ ఒకే తరగతికి చదివిన పునరావృతమయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు. మానవాభివృద్ధి సూచికను లెక్కించడంలో ఎన్నో మెరుగులను సూచించారు. మానవాభివృద్ధి నివేదికను ఎన్నో కొత్త అంశాలను చేర్చారు. అయితే అభివృద్ధికి ముందు మానవ అని చేర్చటంలో ఒక దేశంలోని పౌరులకు ఏమవుతోందో అన్నది అభివృద్ధిలో చాలా ముఖ్యమైన విషయాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ప్రజలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంక్షేమం చాలా ముఖ్యమైనవి. అయితే వివిధ దేశాల రాష్ట్రాల అభివృద్ధిని పోల్చటం. పురోగతిలో అభివృద్ధి. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది 10th క్లాస్లో ఉంది. భారతదేశ రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. 2005లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై 1049 రూపాయలు ఖర్చు పెడితే హిమాచల్ ప్రదేశ్లో 2005 రూపాయలు ఖర్చు పెడుతుంది. పాఠశాల విద్య 10 సంవత్సరాలు గడపడం హిమాచల్ ప్రదేశ్లో నియమంగా మారింది. ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేదు. 13 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలు అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతిలో ఉన్నారు. లింగ వివక్షత తక్కువ. పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ. సామాజిక జీవితంలో గ్రామ రాజకీయాల్లో మహిళల పాత్ర ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉంది. ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్ మరి స్త్రీలు పురుషుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు. ఇక్కడ స్త్రీలది 67% ఉంటే పురుషులు 85 ఉన్నారు. 2011కు వచ్చేసరికి స్త్రీలు 76, పురుషులు 89. అంటే ఈ తేడా అనేది కొంచెం దగ్గరలో రావడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక్కసారి గమనించండి, తేడా అనేది దగ్గరగా రావడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు. దేశ ప్రజల జీవనోపాధి కోసం చేపట్టే ఆర్థిక కార్యకలాపాలను 3 ప్రధాన రంగాలుగా విభజించవచ్చు. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగం అంటే ఉత్పత్తి ప్రక్రియలు, ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు. ద్వితీయ రంగం అంటే యంత్రాలు, పరికరాలు ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు. మరి సేవ లేదా తృతీయ రంగం అంటే వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సేవలను అందించే కార్యకలాపాలు సేవా రంగం కిందికి వస్తాయి. మరి భారతదేశంలో పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలు 2017 నుంచి 18 వరకు ఏ విధంగా ఉంది. ఇలా డాటా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టే మనకు క్వశ్చన్స్ అడుగుతారు. డాటా అంత ఇంపార్టెంట్ అయినది ఏమి కాదు. కాకపోతే వ్యవసాయ రంగంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ తర్వాత సేవా రంగానికి ఇచ్చారు, ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇవ్వడం జరిగింది. దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి 1/6 ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఎక్కువ మంది పనిచేస్తే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. వ్యవసాయ రంగం నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పనిచేయడానికి వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ ఏం తగ్గదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాగానే వర్క్ చేస్తున్నారు కాబట్టి. అంతేకాకుండా ఉపాధి భారతదేశంలోని పని పరిస్థితులు. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఈ విధంగా స్థూల దేశీయోత్పత్తి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ 3 రంగాల్లో ఉపాధి వాటా ఏ విధంగా ఉంది? 1973 నుంచి 74
ఎక్కువగా వ్యవసాయంలో 74% ఉన్నారు. 2017 నుంచి 18కి వచ్చేసరికి 44%కి పడిపోయింది. పరిశ్రమలు 11% నుంచి 25% వచ్చాయి. సేవా రంగాలు 15% నుంచి 31%. అంటే వ్యవసాయం నుండి ఇతర రంగాల్లోనికి వెళ్ళి, అంటే పారిశ్రామిక సేవా రంగాల్లోనికి వెళ్ళి వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. సేవా రంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగటం లేవు. భారతదేశంలో సేవా రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగాలు అంటే, వ్యవస్థీకృత రంగం అనగా ఉపాధి అవకాశాలు ఉండి అవి షరతులతో ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు అని అర్థం. వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయబడి ఉద్యోగులకు భద్రత ఉండి కార్మికులకు ఎక్కువ జీతాలు, నిర్ణీత పని గంటలు ఉంటాయి. అవ్యవస్థీకృత రంగం అనగా ఉపాధి షరతులు ఉండవు, నమ్మకంగా పని ఉండదు. చిన్న చిన్న సంస్థలు ఇందులో ఉంటాయి. ఇలాంటి నియమ నిబంధనలు అనుసరించరు. ఉద్యోగులకు జీతం తక్కువ, వారికి భద్రత కూడా తక్కువ. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల వాటా. మరి వ్యవస్థీకృత రంగంలో ఉపాధి 8, అవ్యవస్థీకృత రంగంలో 92గా ఉంది. మరి స్థూల దేశీయ ఉత్పత్తి మాత్రం 8 ఉన్నప్పటికీ 50గా ఉంది. అవ్యవస్థీకృతలో 92 ఉన్నప్పటికీ 50గా ఉంది. ఇక్కడ మొత్తం కూడా 100%గా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, హిమాచల్ ప్రదేశ్లోనున్న ప్రజలు అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం చాలా అభివృద్ధిలోనికి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం కూడా ఎవరైతే చదువుకోవడం లేదో ఇంకా వారికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.